నమస్తే బాబాయ్ గారు. నమస్తే కిషోర్ గారు. బాబాయ్ గారు, ఈరోజు మనం ఎస్. మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం గత కొన్ని రోజులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం, ఆ, ముఖ్యంగా అవును. రావణ్ ఇష్యూ అనేది. సో అవును. దీనికి సంబంధించినటువంటి ఒక ఒక తాజా అంశం ఏం తెలుస్తోందంటే, మరి సోషల్ మీడియాలోనే వచ్చింది. ఇంతవరకు అది అవును. వాస్తవం కాదు తెలియదు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించబోతున్నారనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తోంది. పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు, అరెస్టుల దగ్గర నుంచి చూసినట్టయితే, ఆ తర్వాత ఉపా కేసు పెట్టడం, ఉపా కేసు తర్వాత మళ్ళీ అతను వేరే వేరే వేధింపుల కేసులు, అతను అమ్మాయిలను అవును. వేధించాడని, అశ్లీల వీడియోలు ఉన్నాయని, దాదాపుగా 10 మంది వరకు ఇతని బాధితులు ఉన్నారని ఒక పక్క, ఎస్. ఇంకో పక్క ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల నుంచి సంబంధ బాంధవ్యాలు, ఇతనికి పెద్ద ఎత్తున వాళ్ళతోటి ఆర్థిక లావాదేవీలు, ఈ అంశాలు బయటపడటం. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే ఎన్ఐఏ రంగంలోకి దిగబోతోంది అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తోంది. నిజంగా ఎన్ఐఏ దిగబోతుందా లేదా, ఎన్ఐఏకి ఇస్తారా లేదా, అంత తీవ్రత ఉందా లేదా అనేది అయితే మనం ముందుగానే చెప్పలేం, విశ్లేషించలేం. బట్ ఎన్ఐఏ అనే ఎస్. పేరు వినిపిస్తోంది కాబట్టి దాని మీద కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో బూతులు తిట్టిన దగ్గర నుంచి, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, వరుస బేళ్ల దగ్గర నుంచి, ఈ రోజు ఉపా కేసు, లైంగిక వేధింపుల అంశం, అశ్లీల వీడియోలు, ఆర్థిక లావాదేవీలు, ఈ రోజు ఎన్ఐఏ వరకు పరిస్థితి వచ్చిందంటే ఎలా అవును. అర్థం చేసుకోవాలి ఏంటి? ఇది ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి కిషోర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసుని ఎట్లా చూస్తున్నారంటే, ఇది పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడు కాబట్టి ప్రశ్నారామణ్ణి అరెస్ట్ చేశారు, లేదా అతనికి బెయిల్ రాకుండా చేస్తున్నారు అనే ఒక ఒక విషయాన్ని మాత్రం ప్రొజెక్ట్ చేసి దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడని పెట్టిన కేసు కాదు, ఉపా కేసు అనేది. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కావచ్చు, లేకపోతే ప్రశ్నారావణ్ సానుభూతి పరుడు కావచ్చు, దీన్ని ఎలా చూపిస్తారంటే పవన్ కళ్యాణ్ ని తిట్టాడు కాబట్టి ఉపా కేసు పెట్టారని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా 100కి 200% కాదు, 1,00,000% తప్పు. 1,00,000% తప్పు, 100కి 1,00,000% తప్పు. ఇది పవన్ కళ్యాణ్ ని దూషించాడనో, చంద్రబాబును దూషించాడనో ఉపా కేసు పెట్టలేదు. ఇది దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా, అలాగే తీవ్రవాదులు కసబ్ లాంటి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాడని, అలాగే నక్సలిజం, ఈ హిడ్మా ఎవరైతే ఉన్నాడో, ఆ ఎన్కౌంటర్ లో తీసివేయబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నక్సలైట్, ఆ నక్సలైట్ కి అనుకూలంగా మాట్లాడటం, అలాగే నక్సలిజం ని ప్రోత్సహిస్తూ మాట్లాడటం, అతివాదాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడటం, ఇలాంటివన్నీ చేశాడు కాబట్టి, ఇలాంటివన్నీ అతని యూట్యూబ్ ఛానళ్లలో ప్రూఫ్లతో సహా దొరికినాయి కాబట్టి ఎన్ఐఏ సారీ ఉపా చట్టం కింద, ఉపా కింద అతని మీద కేసుని నమోదు చేశారు. ఇక ఎన్ఐఏ వస్తుందా రావట్లేదా, దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ చాలా మంది ఎన్ఐఏ వస్తుంది, వచ్చేస్తుంది, దీంట్లో ఇన్వాల్వ్ అవుతోంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే నిజానికి వాళ్ళు పెట్టే మాటలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఎన్ఐఏ వచ్చేస్తుంది, ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పే మాటలు నిజం అవ్వచ్చేమో. ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించింది. ఒక నక్సలైట్ నో లేకపోతే నువ్వు ఒక తీవ్రవాదినో సమర్థిస్తూ మాట్లాడావంటే అది దేశ భద్రతకి సంబంధించింది, దేశ సమగ్రతకి సంబంధించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించింది, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పేసి కుట్రలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా మరి ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడతారో వాళ్ళని ప్రోత్సహించడం లేదు, కానీ నేను నిజం తెలుసుకొని పెట్టండి అని చెప్తాను నేను. బట్ కానీ వాళ్ళు పెట్టే దాంట్లో ఆ పోస్ట్ లో తప్పు లేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇన్ని లొసుగులు ఉన్నాయి ఈ ప్రశ్నారావణ్ వెనక, ఇన్ని లొసుగులు ఉన్నాయి. ఇంకా చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే బూతులు తిడితే మీరు పెట్టేస్తారా, బూతులు తిడితే ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి లేదు. చట్టపరంగా ఇక్కడ మన భారతదేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకి ఒక శిక్షా స్మృతి ఉంది, బిఎన్ఎస్ అని మనం మాట్లాడుకుంటున్నాం పదే పదే. మరి అవి రెండు ఉన్నాయి. ఆ రెండింటికి భిన్నంగా వెళ్ళి ప్రశ్నించినంత మాత్రాన రిమాండ్కి వెళ్ళిపోయేలాగా కేసు ఎలా పెడతారు? లేదు, బూతులు తిట్టినంత మాత్రాన రిమాండ్కి వెళ్ళిపోయేలాగా కేసు ఎలా పెడతారు? ఒకవేళ అలా కేసు పెట్టినా జడ్జి ఊరుకుంటాడా? అక్షింతలేస్తారు, లేదా సైలెన్స్ సైలెన్స్ అని బల్ల మీద కొడతాడు. చూసారా సుత్తి? ఆ సుత్తి తీసి నెత్తి మీద కొడతాడు జడ్జి గారు. సో కాబట్టి అలాగా
ఎలా పడితే అలాగా రిమాండ్ కు పంపించడానికి వీలు అవ్వదు. బూతులు తిడితేనో లేకపోతే అనవసరమైన కామెంట్స్ చేస్తేనో దానికి స్టేషన్ బెయిల్ ఇస్తారు, లేదా ఒక నోటీస్ ఇస్తారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండు, ఇలాంటి కారు కూతలు కుయ్యొద్దు, నోటికొచ్చినట్టు నోటి విరోచనాలు చేసుకోవద్దని చెప్పేసి పంపిస్తారు. అయితే ఇక్కడ ప్రశ్నారావణ్ణి 18 రోజుల పాటు రిమాండ్ విధించడం, అతని మీద ఉపా చట్టం కింద కేసు కూడా పెట్టడం. ఎందుకంటే అతను దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడాడు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా తన ఛానల్ ద్వారానే అర్థమైంది. పైగా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, తనని ఎవరైతే సమర్థిస్తున్నారో, మొన్నటి వరకు జస్ట్ ఆస్కింగ్ అనేవాడు చూసారా, ఈ ప్రకాష్ రాజ్. సో ఇతను ఏవైతే జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్లు అడిగాడో, ప్రశ్నారావణ్ణి ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేశారా, ఇదెక్కడి అని చెప్పేసి కొంచెం తన వయ్యారాలు ఇవన్నీ కూడా తెర మీద ఒలకబోసి ఉంటాయి చూసారా, తన నట కౌశలం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా ఒలకబోస్తే ఏమైంది, ఎప్పుడైతే ఇతని మీద ఉపా చట్టం మీద కేసు పెట్టారో, ఆయన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం, జాతీయ ఉత్తమ నటుడు పురస్కార గ్రహీత, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నటువంటి వ్యక్తి. మనం చూపించలేము, అతను నటన అయితే వేరే చూపించే అంత పెద్దవాళ్ళం కాదు మనం. అది కాదు కిషోర్ గారు, ఇప్పుడు ఉత్త నటుడు అయిపోయాడు, ఉత్తమ నటుడు కాస్త ఉత్త నటుడు అయిపోయాడు. ఇప్పుడు మీ పరువు లేకపోతే మీ ప్రతిష్ట, మీరు సాధించిన విజయాలని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఒక జర్నలిస్ట్ గా కిషోర్ ఎంత స్థాయికి వెళ్ళాడు అనేది చాలా మంది చూశారు, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కిషోర్ మీదే ఉంది. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు తను ఒక ధర్మస్థల కావచ్చు, లేకపోతే తన మీద ఒక 4-5 ఆధార్ కార్డులు ఏవో ఉన్నాయంట, లేదా 4-5 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పేసి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. 4 చోట్ల ఓట్లు ఉన్నాయట 4 రాష్ట్రాల్లో. మరి ఏంటది, ఉత్తమ నటుడు కాస్త ఉత్తమ నటుడు అయిపోయాడుగా. ఏం పరువు నిలబడింది ఇక ప్రకాష్ రాజ్ కి అని మనం మాట్లాడుకోవాలి. సో కాకపోతే కాసేపు ప్రకాష్ రాజ్ ని పక్కన పడేసి పక్కన పెట్టండి, ప్రకాష్ రాజ్ ఇష్యూ పక్కన పెట్టండి, అనేక అంశాల మీద జోసెఫ్ నేను మెయిన్ పాయింట్ కి రాబోతున్నాను. ఇక్కడ ప్రకాష్ రాజ్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మొదట్లో సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ కూడా చివరికి తన వీడియోస్ ని డిలీట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే తులసి చందు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉన్నారట, నాకు తెలియదు, ఉన్నారట ఆవిడ కూడా తన వీడియోస్ ని ప్రైవేట్ లో నాకైతే తెలియదులేండి, తులసి చందు అనే జర్నలిస్ట్ ఉన్నారట, నాకు తెలియదు. సో ఆవిడ కూడా తన వీడియోస్ ని కొన్నిటిని ప్రైవేట్ లో పెట్టారట. ఎప్పుడు ఇతని మీద ఎప్పుడైతే ఈ ఉపా చట్టం కింద ఏవైతే మాటలు మాట్లాడినందుకు కేసు పెట్టారు, అంటే దేశ సమగ్రతకు భంగం కలిగించేవి కావచ్చు, నక్సలిజాన్ని ప్రోత్సహించేవి కావచ్చు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించేవి కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కూడా తన వీడియోస్ ని ప్రైవేట్ లో పెట్టుకుందట. సో కొన్ని వీడియోస్ ని అవి ఎందుక ఏంటి అనేది పోలీసులు చెక్ చేయాలి, బయటికి తీయాలి. సో ఇకపోతే మనం మాట్లాడుకుంటున్న వాటిలో ప్రధానమైన అంశం ఏంటంటే లావాదేవీలు. ఎప్పుడైతే ప్రశ్నారావణ్ణి రిమాండ్ లోకి తీసుకున్నారో, ఖచ్చితంగా అతని ఫోన్లు లేకపోతే అతని దగ్గర ఉండే గ్యాడ్జెట్స్ కావచ్చు, అంటే ఈ ట్యాబులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మరి నిజాలన్నీ బయటకు వస్తాయి. మనం ఏం చేస్తాం, మనం అమాయకంగా మనం చాటింగ్ చేసినవి, మనం ఫోటోలు తీసుకున్నవి, మనం వీడియోలు తీసుకున్నవి అన్ని డిలీట్ చేసేస్తాం, మనల్ని ఎవరు దేకర్లే అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక్కసారి మనం పోలీసుల చేతిలోకి వెళ్ళిన తర్వాత తట్టి అడిగితే మొత్తం బయటకు వచ్చినాయి అని అంటాడు చూసారా కమల్ హాసన్ ఆ సినిమాలో దశావతారంలో. గజం లాటి మొత్తం లోపల ఉంటది, బెత్తిడే బయట ఉంటది, తట్టి అడుగుతాడు, వాడు వస్తాడు, మొత్తం బయటకు వస్తాయి అని అంటాడు. అలాగా ఇప్పుడు మొత్తం బయటకు వస్తాయి అన్నమాట. తట్టి అడుగుతారు లోపల. ఎన్ఐఏ వాళ్ళు వస్తే రేపు వీళ్ళు ఈ పోలీసులు మామూలుగానే అడుగుతారు. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నిజమైతే ఎన్ఐఏ వాళ్ళు వస్తే మొత్తం అడుగుతారు. అయితే ఇప్పటికే చాలా వరకు నిజాలు బయటకు వచ్చినాయట. ఎవరు ఒక 10 మంది అమ్మాయిల్ని వేధించాడు ఈ రావణ్, ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి. అయితే ఏదో అక్షరంతో తాతోటో బిగిన్ అవుతుందంట ఒక అమ్మాయి పేరు. ఆ అమ్మాయి అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక ప్రధాన ఛానల్లో జరిగినటువంటి డిస్కషన్ లో ఆ ఛానల్ కు సంబంధించినటువంటి చీఫ్ రిపోర్టర్ చేసినటువంటి రిపోర్టర్ లైవ్ లో, ఆ ఛానల్ చీఫ్ తో జరిగినటువంటి లైవ్ లో ఒక చీఫ్ రిపోర్టర్ ఈ అంశంలో రావణ్ ఇష్యూలో పి అనే పేరు
ఆ అక్షరం కలిగినటువంటి పేరుతో ఉన్నటువంటి అమ్మాయి ఇతని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అతను రిపోర్ట్ చేసినటువంటి అంశం. ఇప్పుడు అది పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతోంది. చాలా వైరల్ అవుతుంది. అయితే దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడైనా డిస్కషన్ కి కూర్చుంటే నేను మీకు గుర్తు చేస్తాను. దీన్ని కూడా సమర్థిస్తాను. రావణ్ సానుభూతి పరుడు ఎవరైతే ఉన్నారో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని కూడా సమర్థిస్తారు. ఏముంది, వేధించడమేగా, తప్పే ఉంది, చిన్న వయసులో ఉన్నాడు, కుర్రాడు, 30-35 ఉంటాయి, పెద్దకి తప్పేం కాదు వేధించడం. ఎంతమంది వేధించట్లేదు లోకంలో అని అంటారు. ఎందుకంటే నిన్న మొన్న చూశాను, గాదే సాయికృష్ణ వాళ్ళమ్మ ఎవరు రేపులు చేయలేదయ్యా ఈ దేశంలో, ఎవరు మంచాడు ఎవరు అని మాట్లాడింది. అలాగే రేపు రావణ్ సానుభూతి పరుడు కూడా ఎవరు వేధించలేదయ్యా ఈ లోకంలో. రేపుల్ని, మర్డర్లని, వేధింపుల్ని గ్లోరిఫై చేసి నార్మలైజ్ చేసి మరి మాట్లాడటం, ఎవరు వేధింపులు చేయట్లా, ఎవరు మర్డర్లు చేయట్లా, ఎవరు రేపు ఎంత దుర్మార్గం ఏంటి అసలు? వాటిని సమర్థిస్తారు. తాజాగా ఒక వార్త మీరు చూసారు కదా, కలకత్తాలో ఇలాగే ఒక అమ్మాయి 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తే ఆ తల్లి, ఆ మృతుడి తల్లి కనీసం ఆ కొడుకు శవాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదట. వాడు చేసిన దుర్మార్గం, అలాంటి దుర్మార్గుడు నా కొడుకు కాదు, మీరు ఎన్కౌంటర్ చేస్తే చేశారు, ఆ శవం కూడా నాకు అక్కర్లేదని చెప్పేసి చెప్పింది. దేశం సెల్యూట్ చేస్తుంది. నిజంగా ఇలాంటి తల్లులుంటే, సమాజం చక్కబడుతుంది కదా. కుటుంబ స్థాయిలోనే, తల్లిదండ్రుల స్థాయిలోనే ఈ రకంగా బుద్ధి చెప్పి, ఒకవేళ తప్పుదోవ పడితే నువ్వు చచ్చిపోయినా రేపు నీ శవాన్ని చూడటానికి కూడా మేము రావని చెప్పేసి డెసిషన్ తీసుకుంటే ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. వీళ్ళు కదా తల్లులు, సాటి మహిళ, సాటి వాళ్ళ బాధని అర్థం చేసుకుని, తన కొడుకు పెట్టినటువంటి ఇబ్బందులు, బాధల్ని, అన్యాయాన్ని అర్థం చేసుకుని వాళ్ళు స్పందించినటువంటి తీరు ఇలా ఉండాలి కదా అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది డెఫినెట్ గా. అవును, ఇప్పుడు రావణ్ సానుభూతి పరుడు లేకపోతే గాదే సాయికృష్ణ తల్లి వీటన్నిటిని జనరలైజ్ చేసేస్తే రేపు అవతలి వాళ్ళు జనరలైజ్ చేయరా? ఇప్పుడు సీఎం నాగరాజు ఉన్నాడు, వాళ్ళ తల్లో వాళ్ళ భార్య వచ్చి ఏంటయ్యా తప్పు, మా ఆయన ఒక్కడే చేశాడా మర్డరు. ఇప్పుడు ఒకవేళ ఈ కేసులో ప్రూవ్ అయినా సరే, ఇంకా ప్రూవ్ అవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒకవేళ ప్రూవ్ అయినా సరే, సిఐ నాగరాజు చంపేశాడని తేలినా సరే, రేపు వాళ్ళ భార్య వాళ్ళ తల్లి వచ్చి ఎంతమంది చేయలేదయ్యా ఈ లోకంలో మర్డర్లు, ఈ లోకంలో హత్యలు ఎంతమంది చేయడా, మా ఆయనే చేశాడా, ఏంటి తప్పు, ఆపండి అని అంటారు. తప్పు అయిపోద్ది, ఉప్పు అయిపోద్ది. సో కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రశ్న రావణ్ విషయంలో కూడా ఖచ్చితంగా రేపు చాలా మంది బయటకు వచ్చి ఏంటి ఎంతమంది వేధించలేదు, కాలేజీ రోజుల్లో ఈవ్ టీజింగ్ ఎంతమంది చేయలేదు, ప్రశ్న రావణ్ చేసిన తప్పే కాదని అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. మన తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కదా జగపతి బాబు, దీని గురించి తర్వాత మాట్లాడదాం, జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇకపోతే లావాదేవీల విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ప్రశ్న రావణ్ గతంలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడట, ఆ ఉద్యోగం ఊడిపోయింది. అంటే ఊడిపోవటం కారణం ఏంటంటే అక్కడ కూడా ఎవరినో గోకాడు, సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు కాబట్టి వాళ్ళు తీసేశారు, ఏవేవో కారణాలు వెతికి తీసేశారు అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం గత వీడియోలో కూడా. సో అయితే ఇప్పుడు ఏంటంటే అతన్ని ఏ ధన బలం ఉంది లేకపోతే ఏ ఆర్థిక బలం ఉందని ఒక స్టూడియో పెట్టాడు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. సో మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఎవరు వచ్చింది అని చెప్పి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం గత వీడియోలో కూడా. ఇప్పుడు బయటకు వస్తున్న స్పెక్యులేషన్స్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్వాలిటీ ఎక్విప్మెంట్ అట, కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం చాలా హై క్వాలిటీ కెమెరాస్, హై క్వాలిటీ ఎక్విప్మెంట్, మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో ఉంది అని చెప్పి అంటున్నారు. ఎస్, అయితే ఆ ఎక్విప్మెంట్ అంతా కొనిపెట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముద్దులో తనయుడు సజ్జల భార్గవ రెడ్డి గారే అని చెప్పి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అవుతుంది. అయితే ఇంకా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇది కరెక్టే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట, మీరు ఊహిస్తున్న మాట కరెక్టే అని చెప్పి ధృవీకరించాల్సి ఉంది. ధృవీకరిస్తే మరి దాన్ని వైసీపీ ఎలా సమర్థించుకుంటుందో ఏమో చూడాలి. సో మొత్తం మీద అయితే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేసే దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు, మొదట్లో వైసీపీ వాళ్ళు కూడా ఊహించిన విషయాలు ఇలా కూడా బయటకు వస్తాయా అని చెప్పి ఊహించిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి. మొత్తానికి ఎన్ఐఏ వస్తుందా అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తున్నారు, కొంతమంది అయితే రావాలి ఖచ్చితంగా అని కూడా ఎదురు చూస్తున్నారు. అవును, ఇప్పుడు కోడికత్తి వంటి కేసులోనే ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసినటువంటి తీరు మనం చూసిన తర్వాత దానికి మించిందే కదా ఇది, దానికి మించిన కేసే కదా ఇది. మరి ఏం వస్తే తప్పేమిటి? దానికి మించి
దానికి మించింది కాదు, దానికి 100 టైమ్స్ ఎక్కువ. ఇది దేశ భద్రతకి సంబంధించింది, దేశ సమగ్రతకి సంబంధించింది. అదే ఆఫ్టర్ ఆల్ కోడి కత్తితో భుజం మీద గీసిన దానికే ఎన్ఐఏ రంగంలోకి దిగినప్పుడు మరి ఈ రోజు అవును. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, రిపోర్ట్ చేస్తున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం చూస్తున్నట్టయితే నిజంగా ఉపా కేసు పెట్టిన దాని మీద ఎన్ఐఏ దిగితే తప్పేంటి? ఆఫ్టర్ ఆల్ కోడి కత్తి కేసు తప్పులేదు, అంటారా? దిగాలి. ఉపా కేసు అసలు వేస్తాయి ఊహించగలవా? అవును, రైట్. ఖచ్చితంగా దిగాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా చూద్దాం మరి ఏం జరగబోతుంది. మన చేతిలో మనం విశ్లేషించగలం తప్ప మన చేతుల్లో ఏముంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఎస్ ఎస్. థ్యాంక్ యూ బాపయ్య గారు, థ్యాంక్ యూ అండి.